హలో అండి, అందరికీ నమస్కారము. నేను మీ సౌజన్య, ఒక ఉమెన్ ఐటీ ఎంప్లాయీని. నా 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో నేను చాలా టెక్నాలజీస్ స్విచ్ చేశాను. ఇనిషియల్‌గా కోల్డ్ ఫ్యూజన్ డెవలపర్‌గా నా జర్నీ స్టార్ట్ చేసి, తర్వాత యాంగులర్ జీఎస్, తర్వాత యాంగులర్, తర్వాత రియాక్ట్, నాకౌట్, జావా, నోడ్, ఇలా ఒక్కొక్క టెక్నాలజీ స్విచ్ చేసుకుంటూ వచ్చాను. ప్రతిసారి టెక్నాలజీ స్విచ్ అయినప్పుడు ఏదో తెలియని ఒక చిన్న భయము. ఈ టెక్నాలజీలో నేను సస్టైన్ అవ్వగలనా? దీంట్లో నాకెక్కడైనా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారా? అనే ఒక భయం ఎప్పుడూ ఉంటూనే ఉంది. కొన్నిసార్లు వేరే ఎవరైనా మెంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు నాకై నేను ఛాలెంజ్‌గా తీసుకొని దాన్ని నేర్చుకున్న సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఒక డెసిగ్నేషన్ నుంచి ఇంకో డెసిగ్నేషన్‌కి మూవ్ అయ్యేటప్పుడు ఒక భయం ఉండదు. ఈ డెసిగ్నేషన్‌ని నేను సరిగా హ్యాండిల్ చేయగలుగుతానా అనేసి ఒక భయం. సో, నా జర్నీలో నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మనలాంటి ఒక ఉమెన్ ఐటీ ఎంప్లాయీస్‌కి ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి స్విచ్ అవ్వాలన్నా, ఒక రోల్ నుంచి ఇంకో రోల్‌కి స్విచ్ అవ్వాలన్నా ఒక చిన్న భయం అనేది ఉంటుంది. సో, నేను నా ఈ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌లో ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి మూవ్ అయినప్పుడు ఎటువంటి ప్లాన్స్ చేసుకున్నాను, ఎలా వితిన్ షార్ట్ టైంలో ఆ స్కిల్‌లో కాస్త ఎక్స్‌పర్టైజ్ తెచ్చుకున్నాను. ఒక రోల్ నుంచి ఇంకో రోల్‌కి మూవ్ అయినప్పుడు ఆ రోల్‌కి తగ్గట్టు ఎలా మౌల్డ్ చేసుకోగలిగాను, ఎలా స్ట్రాటజీస్ నేర్చుకోగలిగాను. నేను ఎవరి దగ్గరైనా ఒక స్కిల్ ఎక్స్‌పర్టైజ్, టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్ ఆర్ ఇంకేదైనా డొమైన్ ఎక్స్‌పర్టైజ్ చూసినప్పుడు ఎలా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకున్నాను, ఆ నేర్చుకున్న దాన్ని నేను ఎలా అప్లై చేశాను, నాకు నా దగ్గర ఉన్న జూనియర్స్ డెవలపర్స్‌కి ఎలా ఆ నాలెడ్జ్‌ని షేర్ చేశాను. టుగెదర్‌గా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్‌గా ఎలా నేను నా కెరీర్‌లో ముందుకు వెళ్ళాను, నాతో పాటు ఉన్న టీమ్ మెంబర్స్‌ని ఎలా సపోర్ట్ చేశాను, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌ని మన ఉమెన్ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ సపోర్ట్ చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా మీ కెరియర్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌కి, ఏదైనా గైడెన్స్‌కి, ఏదైనా ఏదైనా పాత్ క్లారిటీ కోసం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ మీకోసమే. మీకున్న ప్రాబ్లమ్స్ కానీ, మీకు ఉన్న ఇష్యూస్ కానీ మీరు కమెంట్ బాక్స్‌లో తెలియజేసినట్లయితే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.